నరేంద్ర మోడీ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డుని సమం చేశారు. వరుసగా మూడోసారి దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. నెహ్రూ తర్వాత ఈ ఘనత పీఎం మోదీదే. భారత ప్రధానిగా 11 ఏళ్ల పూర్తి పాలన చేస్తున్న మోడీపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. మోడీ ప్రభుత్వం సంస్కరణ ద్వారా భారతదేశాన్ని గ్లోబల్ ఆర్థిక శక్తిగా మార్చడంపై దృష్టి సారించింది. జీఎస్టీ, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలు వ్యాపార వాతావరణాన్ని సులభతరం చేసి పెట్టుబడిదారులను ఆకర్షించాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా డిజిటలైజేషన్ను వేగవంతం చేసి యూపీఐ వంటి వినూత్న వేదికలు ఆర్థిక లావాదేవీలను సరళీకరించాయి. అయితే ఆర్థిక వృద్ధి ప్రయోజనాలు సమాజంలో అన్ని వర్గాలకు సమానంగా చేరలేదన్న విమర్శలు కూడా ఇక్కడ ఉన్నాయి. నిరుద్యోగ రేటు, గ్రామీణ ఆర్థిక సమస్యలు ఇప్పటికీ సవాళ్లుగా నిలుస్తున్నాయి. మోదీ పాలనలో పీఎం ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, ఉజ్వల యోజన వంటి పథకాలు పేదల నిర్మూలన, జీవన నాణ్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ పథకాలు గృహ, ఆరోగ్య, ఇంధన అవసరాలను తీర్చడంలో సహాయపడ్డాయి. స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా శుభ్రత, పారిశుద్ధ్యంపై దృష్టి పెరిగింది. అయినప్పటికీ ఈ పథకాల అమలులో ప్రాంతీయ అసమానతలు, లబ్ధిదారుల ఎంపికలో సమస్యలు విమర్శలకు ప్రస్తుతానికి దారితీశాయి. స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలు యువతకు నైపుణ్య శిక్షణ, వ్యవస్థాపకతను ప్రోత్సహించాయి. నూతన విద్యా విధానం విద్యా వ్యవస్థను ఆధునీకరించడంలో ముందడుగేసింది. మహిళల సాధికారత కోసం వేసే బేటీ బచావో, బేటీ పడావో, ముద్ర యోజన వంటి పథకాలు మహిళల ఆర్థిక స్వావలంబనను పెంచాయి. అయితే ఉద్యోగ అవకాశాల కొరత, లింగ సమానత్వంలో ఇంకా ఉన్న అంతరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన రైతుల ఆర్థిక భద్రతను మెరుగుపరచడంలో సహాయపడ్డాయి. వ్యవసాయ సంస్కరణలు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి గ్రామీణ భారతదేశానికి ఊతమిచ్చాయి. అయినప్పటికీ 2020-21లలో వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలు, వాటి రద్దు ప్రభుత్వ విధానాలపై చర్చను రేకెత్తించాయి. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా రక్షణ రంగంలో స్వావలంబన, ఆధునీకరణపై దృష్టి సారించారు. విదేశీ విధానంలో భారతదేశం గ్లోబల్ శక్తిగా ఉద్భవించింది. దీనికి క్వాడ్, G20 వంటి వేదికలు దోహదపడ్డాయి. అయితే భారత్ చైనా సరిహద్దుల వివాదాలు, భౌగోళిక రాజకీయ సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. మోదీ పాలన విజయాలతో పాటు విమర్శలను కూడా ఎదుర్కొంది. నోట్ల రద్దు, లాక్డౌన్ నిర్ణయాలు ఆర్థిక సంక్షోభానికి దారితీశాయి. సామాజిక ధృవీకరణ, మతపరమైన ఉద్రిక్తలు, పత్రికా స్వేచ్ఛపై ఆందోళనలు ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి. అదనంగా ఆర్థిక అసమానతలు, గ్రామీణ, పట్టణ విభజన సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. మోడీ 11 సంవత్సరాల పాలన భారతదేశంలో గణనీయమైన సంస్కరణలు, అభివృద్ధిని తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆర్థిక, సామాజిక, రక్షణ రంగాల్లో అయితే నిరుద్యోగం, అసమానతలు, సామాజిక సమస్యలు ఇంకా పరిష్కరించాల్సి ఉంది. వికసిత్ భారత్ లక్ష్యం సాధించడానికి సమగ్ర అభివృద్ధి మరియు సామాజిక సామరస్యంపై దృష్టి సాధించడం ఇప్పుడు చాలా అవసరం.